విశ్వ ఇంటికి వెళ్లి నిలదీస్తున్న చందు ధీరజ్కి శ్రీవల్లి ప్రేమ గురించి చెప్పిన అమూల్య. ఎంతకు ఏం జరిగింది? అసలు విశ్వ ఇంటికి వెళ్లి నిలదీస్తున్న చందు ధీరజ్కి ప్రేమ శ్రీవల్లియే ఇదంతా చేశారని, శ్రీవల్లి వదిన తీసుకురావడం వల్లే నేను విశ్వకు దొరికానని, విశ్వ తాలి కట్టకపోయినా ప్రేమే తనంతట తానుగా తాలి కట్టుకోమని చెప్పిందని అమూల్య నిజాన్ని బయటపెట్టిందా? మరి అలా నిజం తెలుసుకున్న తర్వాత చందు ధీరజ్ శ్రీవల్లి ప్రేమకు ఎలాంటి శిక్ష విధించారు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. ఇల్లు ఇలాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే అమూల్య ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. ఇంకప్పుడే రేవతి వచ్చి, ఎందుకు అమూల్య బాధపడుతున్నావు? విశ్వ నువ్వు ప్రేమించే కదా పెళ్లి చేసుకున్నారు, మరి అలాంటిటప్పుడు ఎందుకు బాధపడడం? నువ్వు బాధపడకమ్మా అని చెప్పనేసరికి, లేదత్తయ్య నాకు అని చెప్పాను. కానీ అర్థమైందిలే, నీ పుట్టింటి వాళ్ళు గుర్తొచ్చారు కదా, నీకు తల్లి తండ్రి ప్రేమ దూరం అవ్వచ్చు, వాళ్ళ అనురాగం దూరం అవ్వచ్చు, కానీ నేను నిన్ను అమ్మ కంటే ఎక్కువగా చూసుకుంటానమ్మా, నీకెప్పుడు ఏం కావాల్సి వచ్చినా నన్ను అడుగు అంటూ రేవతి కాస్త చెప్పి వెళ్ళిపోతుంది. ఇంకా విశ్వ దీన్ని పొగరనచాలి, కావాలని ఇది మెడలో తాలి కట్టుకుని మరీ నా ఇంటికి వచ్చింది కదా, ఇది పరుగు పరుగున వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయేటట్టు చెయ్యాలి అని ప్లాన్ చేసుకుని మరీ విశ్వ గదిలోకి వస్తాడు. అంత ఈజీగా అమూల్య వదిలేస్తుందా? విశ్వ దగ్గర నుంచి తప్పించుకుని కత్తి పట్టుకుని, నువ్వు నా ఒంటి మీద చెయ్యేసావంటే నిన్ను నీ ప్రాణాలు తీసి నేను జైల్లోకి వెళ్ళి కూర్చోవడానికి కూడా వెనకాడను అంటూ చెప్పేసేసరికి ఒక్కసారిగా విశ్వ పారిపోతూ, నీ వెనక ఎవరో ఉన్నారు, నీకింత ధైర్యం వచ్చింది అంటే నేను నమ్మను అని విశ్వ అనుకుంటూ వెళ్ళిపోతాడు. ఉన్నారు, నా వెనక ఉన్నారు అని చెప్పి, అసలు ఏమైంది, అసలు అమూల్యకు తాళి కట్టుకోవాలి అన్న ఆలోచన ఎందుకు వచ్చింది, ఈ విషయాలన్నీ కూడా జ్ఞాపకం తెచ్చుకుంటుంది. నిజానికి అమూల్య తాళి కట్టుకోవాలన్నది తన ఆలోచన కాదు, ప్రేమ ఆలోచన. తన అత్తింటి గౌరవాన్ని నిలపాలని, రామరాజు పరువు నిలబడాలి అన్న ఉద్దేశంతో తన ఆడబడుచు మీద చెడిపోయింది అనే నింద పడకుండా ఉండాలి అన్న ఆశతోనే ప్రేమ కాస్త అక్కడ ఉన్న తాలిబొట్టును కట్టుకోమని చెప్తుంది. ప్రేమ ఎలా చెప్తుందో అలాగే కట్టుకుని రావడంతో విశ్వతో పాటు అందరూ కూడా షాక్ అయిపోతారు. రామరాజు హాస్పిటల్ పాలవుతాడు. ఇంకిక్కడ తను జ్ఞాపకం చేసుకోవడంతో పాటు ప్రేమ కూడా ధీరజ్తో మాట్లాడుతూ, అసలు దీని వెనక ఎవరో ఉన్నారు, అమూల్యకు అంత తెలివితేటలు అంత ధైర్యం లేదు అని ధీరజ్ కూడా మాట్లాడేసరికి, అవును నేనే వెనకుండి తాళి కట్టించాను, నిజానికి తాళి కట్టించడం వెనక నాకు ఏ స్వార్థం లేదు ధీరజ్, మామయ్య గారి పరువు కాపాడడం కోసమే నేను ఇదంతా చెయ్యాల్సిన పరిస్థితి వచ్చింది అని ప్రేమ కాస్త టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకిక్కడ వల్లి వాళ్ళు ఏ టెన్షను ఏ బాధ లేకుండా హోటల్కి వెళ్ళి తినడానికి టిఫిన్లో ఆర్డర్ చేసుకుంటూ ఉండగా నర్మద కాస్త వాళ్ళని చూసేసి అక్కడికి వెళ్తుంది. వెళ్ళేసరికి వల్లి టేబుల్ కింద దాక్కుని ఉండడం చూసి, వల్లి అక్కెందుకు నన్ను చూసి దాకుంది, అమూల్య తన మెడలో తాలి కట్టించుకోవడానికి వీళ్ళిద్దరికీ పెళ్లి జరగడానికి వెనక ఉన్నది వీళ్ళేనా అని చెప్పి ఆలోచించుకుంటూ వెళ్ళి టేబుల్ కింద దాక్కున్న వల్లి యొక్క చేతిని కాస్త తొక్కేసేసరికి నోరు మెదపలేక నోట్లో ఇంకో చేతిని పెట్టుకుని ఇంకా అలాగే కంట్రోల్గా ఉంటుంది. వెంటనే నర్మదను పక్కకు జరిపేసరికి, ఏంటి పిన్ని గారు, అక్కడ మావయ్య గారు హాస్పిటల్లో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుంటే ఇప్పుడు మీకు ఆకలి కావాల్సి వచ్చింది, ఆకలి అని చెప్పనేసరికి, అది కాదమ్మా మీ బాబాయ్కి షుగర్ ఉంది కదా, షుగర్ ఉన్న వల్ల నిలబడలేడు, ఏదో ఒకటి తినకపోతే మనిషి దక్కడు, తర్వాత మీ బాబాయ్ అందుకే టిఫిన్ పెట్టడానికి తీసుకొచ్చానమ్మా, అంతే తప్ప వేరే ఉద్దేశం కాదు, నువ్వు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు అంటూ నర్మదకు నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తారు. చేసిన తర్వాత అక్కడి నుంచి కాస్త నర్మద వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ధీరజు చందు చాలా ఆవేశంగా ఉంటారు. ఆ విశ్వగాడిని వదిలిపెట్టకూడదురా, నాన్నకి రోజు ఈ పరిస్థితి వచ్చిందంటే ఆ విశ్వగాడి వల్లే అని చెప్పి అనుకుంటారు. ఎందుకంటే ఇద్దరు నర్సులు అక్కడికి వచ్చి
కూతురు పగవాడిని ప్రేమించి వెళ్ళిపోయిందంట. అలా వెళ్ళిపోతే ఆ తండ్రికి ఎంత వేదన. ఆ తండ్రి కూతురు మీద ఎంతో ప్రేమను పెంచుకుని ఉంటాడు. పగవాడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఎంత నరకయాతన. అందుకే ఆయన ప్రాణాలు వదులుకోవాలని హార్ట్అటాక్ వచ్చినట్టుంది. నమ్మించి మోసం చేస్తారు ఈ కూతుర్లు. ఎప్పటికీ తండ్రిని బాధ పెడుతూనే ఉంటారు అని చెప్పి మాట్లాడుకుని వెళ్ళిపోవడంతో ఇంక వీళ్ళిద్దరికీ చాలా కోపం వస్తుంది. ఇంకా చందు చాలా కోపంగా వెళ్ళిపోతూ ఉండగా చందు వెళ్తున్నాడని ధీరజు వెళ్ళు అనగానే ధీరజ్ కూడా బయలుదేరి వెళ్తాడు. ముందు చందు, తర్వాత ధీరజు ఇద్దరు కూడా వెళ్ళి విశ్వ అంటూ విశ్వను పట్టుకుని చితకబాదేసరికి నేను నీ చెల్లెల మెడలో తాళి కట్టలేదురా అంటే అర్థం కాదా ఏంటి అని చెప్పాను. కానీ నా చెల్లెల్ని తీసుకెళ్ళింది నువ్వే కదరా. ఒక రాత్రంతా నా చెల్లెల్ని నీ దగ్గరే కదా పెట్టుకున్నావు. మరి నా చెల్లెల్ని మెడలో తాళి కట్టలేదు అంటావేంటి అనగాని అసలు మీ చెల్లెల్ని నేను ముట్టుకొనే లేదు. అలా చెప్తే మీ నాన్న పరువు పోతుంది, పెళ్ళి ఆగిపోతుంది, మీ నాన్న గుండె ఆగిపోతుంది అని చెప్పానే తప్ప నీ చెల్లెల్ని తాకనన్నా తాకలేదు. పైగా తన మెడలో తాళిని కూడా నేను కట్టలేదురా. అదే తాళిని కట్టుకుని వచ్చింది అంటూ మాట్లాడేసరికి ఏంటమ్మా అమూల్య ఇది? వాడు చెప్పేది నిజమా? వాడు నిన్ను ముట్టుకోలేదా? నీ మెడలో తాళి కట్టలేదా అనగానే లేదన్నయ్య, వాడు నన్ను ముట్టుకోలేదు, నా మెడలో తాళి కట్టలేదు. అసలు నేను వాడి దగ్గరికి ఎలా వచ్చానో తెలుసా? వాడు నన్ను ఏ విధంగా ట్రాప్ చేశాడో తెలుసా? ఎవరిని అడ్డు పెట్టుకుని ట్రాప్ చేశాడో తెలుసా అంటూ మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నావమ్మా? వాడు నిన్ను నిజంగా ప్రేమించలేదు కదా, వాడు నిన్ను ట్రాప్ చేశాడు కదా అనగానే అవునన్నయ్య, వాడు నన్ను నమ్మించి మోసం చేసి ట్రాప్ చేశాడు. నిజానికి వాడు ప్రేమించడం వెనక చాలా కుట్ర ఉంది అని చెప్పనేసరికి అసలు ఏం మాట్లాడుతున్నావు అమూల్య అనగానే అవునన్నయ్య, వాడు నమ్మించి నన్ను మోసం చేశాడు. ఇదంతా కూడా వల్లి వదిన సహాయంతో చేశాడు. వల్లి వదినే విశ్వ గురించి మంచిగా చెప్పింది. విశ్వ అంటే నాకు ఇష్టం లేదు, తనని నేను ప్రేమించట్లేదు అని ఎంత వల్లి వదినికి చెప్పినా వల్లి వదిన నా మాట వినిపించుకోకుండానే విశ్వ గురించి నాకు చెప్పి పైగా ఆ రోజు రేపు తెల్లవారితే పెళ్ళనగా నన్ను కరెంటు తీసేసి మరీ విశ్వ దగ్గరికి తీసుకువెళ్ళి విశ్వకు అప్పగించిందే వల్లి వదిన అని చెప్పనేసరికి ఒక్కసారిగా చందు షాక్ అయిపోతాడు. ఏం మాట్లాడుతున్నావు అమూల్య అని చెప్పాను. కానీ అవునన్నయ్య, వల్లి వదినే తీసుకెళ్లి విశ్వ వాళ్ళకి అప్పగించింది. అంతకుముందు విశ్వ నాకు ప్రపోజ్ చేసినప్పుడు ఇంట్లో చెప్తానని నేను ఎన్నోసార్లు అన్నాను. అంటే వల్లి వదినే నువ్వు పెళ్లి చేసుకుని ప్రేమించి పెళ్లి చేసుకోవడం వల్ల రెండు కుటుంబాలు ఒకటవుతాయని, నువ్వు ఈ అవకాశాన్ని వదులుకోవద్దని, వదులుకుంటే చాలా నష్టపోయి మీ అమ్మకు మీటు ప్రేమకు పుట్టినిల్లు లేకుండా పోతుందని, ఈ రెండు కుటుంబాలు ఒకటి కావడానికి నువ్వే సహాయం చేయాలి అన్న ఉద్దేశంతో వల్లి వదిన చెప్పడం వల్లే నేను ఇలా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. లేదంటే నేను ఇలా చేసేదాన్నే కాదు అంటూ నాన్న చూసిన సంబంధం చేసుకుని నాన్న పరువుని నిలబెట్టేదాన్ని అన్నయ్య. వల్లి వదిన తీసుకొచ్చి నన్ను ఇలా దింపడం, ఇక్కడ విశ్వకు అప్పగించడం వల్లే ఇలా జరిగింది అనేసరికి అసలు మరి విశ్వ తాళి కట్టలేదు అని చెప్తున్నాడు కదా, మరి నీ మెడలోకి ఆ తాళి ఎలా వచ్చింది? నిజానికి నీకు అంత ధైర్యం లేదు. నువ్వు ఎంతసేపు సైలెంట్గా ఉండడానికి ఇష్టపడతావు. నీకంత ధైర్యం వచ్చి నీ మెడలో తాళి కట్టుకోవడానికి అసలు కారణం ఎవరు? నువ్వు ఎవరు ప్రోద్బలంతో తాళి కట్టుకున్నావు? అసలు నీకు తాళి కట్టుకునే ధైర్యం ఎవరిచ్చారు అనేసరికి ప్రేమ వదిన అని చెప్పాను. కానీ ఒక్కసారిగా ధీరజ్ షాక్ అయిపోతాడు. ప్రేమ నీకు సలహా ఇవ్వడం ఏంటి అనగానే అవునన్నయ్య, విశ్వ నన్ను ఎందుకు తీసుకొచ్చాడో నాన్న పరువుని తీయడం కోసము. అక్కడికి తీసుకొచ్చే క్షణం ముందు విశ్వ నాతో మాట్లాడి తాళిని ఫోనుని అక్కడికే విసిరేశాడు. అప్పుడే ప్రేమ వదిన విశ్వ ఫోన్కి ఫోన్ చేసింది. ఫోన్ వెతుక్కుని విశ్వ రావడం లేదని నేను ఫోన్ లిఫ్ట్ చేశాను. లిఫ్ట్ చేయడంతో
వదిన అంటూ ఏడ్చేసరికి ఏమైంది అమూల్య అని చెప్పాను. కానీ అసలు విశ్వ నన్ను ఇక్కడికి తీసుకురావడం వెనుక కుట్ర ఇది వదిన అంటూ మొత్తం విషయం చెప్పాను. విశ్వ అక్కడికి తీసుకొచ్చి నా జీవితాన్ని నాశనం చేశానంటూ అందరి ముందు చెప్పడానికి సిద్ధపడి తీసుకొస్తున్నాడు వదిన. అలా తీసుకొస్తే నాన్న పరువు పోతుంది. నాన్న జీవితాంతం నాకు పెళ్లి చేయలేనని జనాలు అనే మాటలు పడలేక జీవితాంతం బాధపడుతూనే ఉంటారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా వదిన ఏం మాట్లాడలేదు. వదిన చెప్పొదిన, ఏం చేయాలో అర్థం కావట్లేదు వదిన. నేను అక్కడికి వస్తే నాన్న నన్ను చూసి చాలా బాధపడతారు, పరువు పోతుంది వదిన. నా జీవితాన్ని విశ్వ ఏమీ చేయకపోయినా రాత్రంతా నాతోనే గడిపిందని, మేమిద్దరం ఏకాంతంగా ఒకే గదిలో ఉన్నామని విశ్వ చెప్పడానికి సిద్ధపడుతున్నాడు. ఇప్పుడు ఏం చేయాలో, నా జీవితాన్ని నాశనం చేశాడు అని చెడ్డ పేరు వస్తుంది వదిన అని చెప్పి నేను వదినను అడిగినప్పుడు వదిన సలహా ఇవ్వడం వల్లే నా మెడలో నేనే తాళి కట్టుకున్నానన్నయ్య. అప్పుడే అందరి ముందు తాళి కట్టుకున్నానని తాళిని తీసి చూపించగలిగాను. లేదంటే అందరిలోనూ నా జీవితం నాశనం అయిపోయిందని, నా జీవితాన్ని విశ్వ నాశనం చేశాడని, జీవితాంతం పెళ్లి పెటాకులు లేకుండా పుట్టింట్లోనే పడి ఏడ్చే పరిస్థితి వస్తుంది నీకు అని చెప్పి విశ్వ చెప్పిన మాటలు చెప్పడం వల్లే నేను ఈ రకంగా చెయ్యాల్సిన పరిస్థితి వచ్చింది అంటూ అమూల్య చెప్పేసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ధీరజ్ అయితే. అంటే ప్రేమ చెప్పడం వల్లే పెళ్లి చేసుకున్నావా, నీ మెడలో నువ్వు తాళి కట్టుకున్నావా అనగానే అవును అన్నయ్య, నేను ఆ రకంగా తాళి కట్టుకోవడం వల్లే నలుగురిలో నాన్న పరువు నిలబడింది. ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకున్నాను అనే పేరు వచ్చిందే తప్ప నా జీవితం నాశనం అయిపోయిందనే చెడ్డ పేరు రాలేదన్నయ్య అని చెప్పనేసరికి ఇంకా ఒక్కసారిగా మీ ఇంట్లోనే తప్పులు పెట్టుకుని నా ఇంటికి వచ్చి అంటారేంటి అంటూ ఇంకా భద్రావతి అనగానే నీ మేనల్లుణ్ణి అస్సలు వదిలిపెట్టను భద్రావతి అంటూ చాలా కోపంగా ధీరజు ఇటు చందు ఇద్దరు కోపంగా వచ్చేసేసరికి ఎందుకు అంత ఆవేశంగా వెళ్ళారు అనగానే తప్పుకోవదిన, ప్రేమ ఎక్కడుంది అని చెప్పనేసరికి ఐసీయూ దగ్గర కూర్చునుంది అత్తయ్య దగ్గర అనగానే నేను పిలుస్తున్నానని ప్రేమను పిలువదిన అని చెప్పనేసరికి ఎందుకు అని చెప్పాను కానీ పిలువదిన అని చెప్పాను కానీ వల్లి ఎక్కడుంది నర్మదా అని చెప్పనేసరికి వల్లి కూడా అక్కడే ఉంది బావగారు అని చెప్పాను కానీ వల్లిని కూడా నేను పిలుస్తున్నానని పిలువ అనేసరికి సరే అని నర్మద ఆలోచించుకుంటూ అసలు వీళ్ళిద్దరూ కోపంగా ఇంటికి వెళ్ళారు కదా, మరి వల్లిని ప్రేమని పిలవమని చెప్తున్నారేంటి అని చెప్పి అనుకుంటూనే వెళ్తుంది. వెళ్ళేసరికి ఏంటక్క అని చెప్పాను కానీ నిన్ను ధీరజు బావగారు పిలుస్తున్నారక్క అని చెప్పనేసరికి నన్ను మీ బావగారు పిలుస్తున్నారా అని చెప్పాను కానీ అవునక్క అని చెప్పాను కానీ నన్ను ధీరజ్ పిలవడం ఏంటి అనగాని ఏమో తెలియదు, ఏం జరిగిందో ఏంటో ఇద్దరు చాలా కోపంగా ఉన్నారు అనేసరికి ఏం జరిగింది ప్రేమ అని చెప్పాను కానీ అది అనేసరికి ప్రేమ అంటూ పిలిచేసరికి ఇంకా గబా వెళ్తుంది. వెళ్ళడంతో ప్రేమ చెంప చెల్లు మనిపిస్తాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నర్మదైతే. ఏమైంది, అసలు ఎందుకు అంత కోపంగా ప్రేమను కొడుతున్నావు, అసలు ఏం చేసింది ప్రేమ ధీరజ్ అని చెప్పాను కానీ ఏం చేసిందా, మా ఇంటి పరువుని మంట కలిపింది అనేసరికి ఏంటి ఇంటి పరువును మంట కలపడం ఏంటి ధీరజ్, అసలు ఏం జరిగిందో నువ్వేమన్నా చెప్తున్నావా, ఏదైనా చెప్తావా అని చెప్పాను కానీ అది వదిన అని చెప్పనేసరికి ఎక్కడ కాదు వదిన ఇలా రండి అంటూ పక్కకు మొత్తం ముగ్గురు సాగర్ రాడు వీళ్ళ ఇద్దరు వాళ్ళ ముగ్గురు మొత్తం 5గురు కూడా హాస్పిటల్ పక్కకు వెళ్తారు. వెళ్ళేసరికి ఏం జరిగింది ధీరజ్, ఎందుకంత కోపంగా ఉన్నారు, ఎందుకు బావగారు ఎందుకంత సీరియస్గా ఉన్నారు అని చెప్పాను కానీ అసలు నీకు వాళ్ళకి మాటలేంటి వల్లి, నువ్వు వాళ్ళతో మాట్లాడవలసిన అవసరం ఏముంది, అసలు నీ వల్లే కదా నా చెల్లెలికి ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది అనగానే ఏం మాట్లాడుతున్నారు బావగారు, వల్లి యొక్క వల్ల అమూల్యకి పరిస్థితి రావడం ఏంటి అనగానే అసలు వాళ్ళిద్దరికీ మధ్య ప్రేమాయణం నడిపిందే వల్లి అంట అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతారు ప్రేమ కూడా. ఏంటి వల్లి అక్క అని చెప్పాను కానీ అవును వల్లియే వాళ్ళిద్దరికీ ప్రేమాయణం నడిపిందంట, వాళ్ళిద్దరూ ప్రేమించుకోవడానికి కారణమే వల్లి అంట, వల్లి వల్లే వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారంట. అర్ధరాత్రి పూట కరెంటు తీసి మరీ వల్లియే
అమూల్యను తీసుకెళ్లి విశ్వకు అప్పగించిందంట అంటూ చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు వీళ్ళిద్దరూ కూడా. ఏం మాట్లాడుతున్నారు అని చెప్పాను కానీ అవును, వల్లి తీసుకెళ్లి అప్పగించడం వల్లే విశ్వ అమూల్యను తీసుకుని వెళ్ళిపోయి గదిలో బంధించేశాడు. అలా బంధించిన విశ్వ తన జీవితం మీద అంటే తన ఒంటి మీద కూడా చేయి వెయ్యకుండానే ఒక రాత్రంతా నువ్వు నాతో గడిపావని నేను అందరి ముందు చెప్తాను. అలా చెప్పడం వల్ల నీ పరువు మీ నాన్న పరువు మంట కలిసిపోతుంది. నీ జీవితం నా చేతుల్లో నాశనం అయిపోయిందని అందరూ అనుకోవాలి. అలా అనుకోవడం కోసమేనే నేను ఎంత పకడ్బందీగా ప్లాన్ చేసి నిన్ను ప్రేమించినట్టు నటించి ఇంత ప్లాన్ చేసి ఇలా మేమిద్దరం ఇంత కుట్ర చేశాము అంటూ చెప్పేసరికి నాకు అసలు మైండ్ పనిచేయలేదు నర్మదా. ఇదంతా ఈ వల్లి వదినే. పోనీ ఈ ప్రేమైనా ఏం చేసింది? ఆ విషయం అందరికీ తెలిసేటట్టు చేస్తే సరిపోతుంది కదా. ఇదే తన మెడలో తననే మంగళసూత్రాలు కట్టుకుని రమ్మని చెప్పి అందరిలోనూ విశ్వ పెళ్లి చేసుకున్నాడన్నట్టు చెప్పించింది అని చెప్పనేసరికి ఏంటి ప్రేమ అని చెప్పాను కానీ ఏం చేయమంటావక్క? ఆ పరిస్థితుల్లో అప్పుడు మా అన్నయ్య వచ్చి అమూల్య జీవితాన్ని నాశనం చేశాము అని అందరి ముందు బయట పెడితే అప్పుడు అమూల్య జీవితంతో పాటు మామయ్య పరువు కూడా పోదా? ఆ పరిస్థితిలో మనం ఎంత చెప్తున్నా ఎదుటి వాళ్ళు వింటారా? అమూల్య జీవితం నాశనం అయిపోయిందనే అంటారు. ఒక రాత్రంతా శత్రువు కొడుకు దగ్గర కూతురు ఉంది అన్న విషయం మామయ్య గారిని పదే పదే జనాలు సూటిపోటి మాటలంటూ ఉంటే ఆ బాధ ఎంత నరకంలా ఉంటుంది. అదే శత్రువు కొడుకుని పెళ్లి చేసుకుంది అంటే కొన్ని రోజులు మాత్రమే చెప్పుకుంటారు. పెళ్లి చేసుకుంది కాబట్టి ఇంకా ఆ విషయాన్ని కొన్ని రోజులకి మర్చిపోతారు. అదే జీవితం నాశనం అయిపోతే ఆ జీవితం నాశనం కాకుండానే నింద పడిపోతే అమూల్య జీవితం మీద అది అమూల్య తట్టుకోగలదా? మామయ్య గారు తట్టుకోగలరా? అందుకోసమని తట్టుకోలేరు అన్న ఉద్దేశంతోనే అమూల్య మెడలో అమూల్యని తాళి కట్టుకుని రమ్మని చెప్పానక్క. నేను చేసింది తప్పు కాదు అని నాకు అనిపించింది. కేవలం మామయ్య గారు పరువు నిలబెట్టడం కోసమే ఇదంతా చేశానే తప్ప నా స్వార్థంగా నేను ఏ తప్పు చేయలేదు, ఏ పొరపాటు చేయలేదు అంటూ చెప్పేసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇద్దరు కూడా. ఇంకా అలా షాక్ అయిపోయేసరికి ఏం మాట్లాడాలో అర్థం కాదు. ఇందులో ప్రేమ చేసిన తప్పే ఉంది? ప్రేమ అలా చెప్పబట్టే కదా అమూల్య మెడలో తాళి వేసుకుని వచ్చింది విశ్వ. లేదంటే అమూల్య జీవితం నాశనం అయిపోయిందని జీవితాంతం మామయ్య గారు బాధపడుతూనే ఉండేవారు కదా. అది మనం అర్థం చేసుకోవాలి కదా. అయినా ప్రతిదానికి మూల కారణం ఈ వల్లి అక్క. వల్లి అక్కే కనుక వీళ్ళిద్దరి మధ్య ప్రేమాయణం నడపకపోయినా, వల్లి అక్కే తీసుకెళ్ళి విశ్వకు అమూల్యను అప్పగించకపోయినా ఇంత పెద్ద ప్రమాదం వచ్చేది కాదు కదా అంటూ మాట్లాడేసరికి కరెక్ట్ నర్మదా, నువ్వు చెప్పింది 100% నిజం. అసలు ఇంటి పెద్ద కోడల్ని అంటూ ఉంటావు కదా వల్లి. మరి అలాంటి తప్పుడు అమూల్య జీవితాన్ని తీసుకెళ్ళి ఆ విశ్వగాడి చేతిలో ఎలా పెట్టాలనుకున్నావు? అసలు విశ్వగాడికి మన కుటుంబానికి వాళ్ళ కుటుంబానికి శత్రుత్వం ఉంది కదా. మరి అలాంటిది అమూల్యను విశ్వను ప్రేమించమని ఎలా చెప్పాలనుకున్నావు? అసలు అమూల్యకు విశ్వకు జత ఎలా కలుపుదామనుకున్నావు? ఏం ఆశించావు వల్లి అక్క వాళ్ళ దగ్గర నుంచి? ఏం ఆశించి ఇదంతా చేసావు అని చెప్పాను కానీ ఆశించడమా? ఆశించవలసిన అవసరం ఏముంది అనగానే వల్లి అక్క గురించి మీకు తెలియదు బావగారు. మీరు అనుకున్నంత అమాయకురాలు కాదు. మీకు తెలియని నిజాలు చాలా ఉన్నాయి. ఆ విషయాలన్నీ బయట పెట్టే పరిస్థితి ఇప్పుడు లేదు. అసలు ఏం ఆశించి ఇదంతా చేసావు అని చెప్పి మాట్లాడేసరికి నేనేం కావాలని చేయలేదు. వాళ్ళు 2 కుటుంబాలు ఒకటవుతాయంటేను అనగానే 2 కుటుంబాలని కలపవలసిన అవసరం నీకేముందక్క? 2 కుటుంబాలు కలవడం వల్ల నీకొచ్చే లాభమే ఉంది? అసలు కలపవలసిన బాధ్యత నీకేముంది? నువ్వు అసలు 2 కుటుంబాలని కలిపే బాధ్యతను నువ్వు ఎందుకు తీసుకున్నావక్క? అసలు నీకేం సంబంధం ఉందక్క అంటూ మాట్లాడేసరికి అది కాదు నర్మదా అని చెప్పాను కానీ అమ్మ నర్మదా ప్రేమ మామయ్య ఆ బావకి స్పృహ వచ్చింది, రండి వెళ్దాము అని చెప్పి ఇంకా గబగబా అందరూ అక్కడికి వెళ్తారు. వెళ్ళేసరికి ఇంకా అందరినీ కూడా చూసి రామరాజు నా కూతురికి బాగానే ఉందా? నా కూతుర్ని వాళ్ళు బ్రతకనివ్వరు అని చెప్పాను కానీ మామయ్య గారు మీరు ఏం టెన్షన్ పడకండి, ఏం కాదు, మీరు ఏం టెన్షన్ పడకుండా చూడండి అని చెప్పానేసరికి
ఉండండి అత్తయ్య, ఉండను మావయ్య, అమూల్యకేం కాదు, మీరు అమూల్య గురించి టెన్షన్ పడొద్దు, అమూల్యకంతా బాగానే ఉంటుంది, మీరు అమూల్య గురించి ఆలోచించొద్దు అంటూ చెప్పేసేసరికి ఇంకా ఏం మాట్లాడాలో ఏం చేయాలో అర్థం కాకుండానే ఇంకా సైలెంట్గానే రామరాజు అయితే అలా పడుకుంటాడు. ఇంకా బయటికి వచ్చిన తర్వాత ఇంకా ఏమైందిరా, ఎందుకంత కోపంగా ఉన్నారు అనగాని, ఏమీ లేదులే అత్తయ్య, మీరు ఏం టెన్షన్ పడకండి, మామయ్య గారికి ఇప్పుడు బాగానే ఉంది కదా, రండి మీరు టీ తాగొద్దురు కానీ అనగాని, ఏం వద్దు నర్మదా, నాకేం వద్దు అనగాని, మీరు ఇంక టెన్షన్ పడకండి అత్తయ్య, మీరు రండి కొంచెం టీ తాగి టిఫిన్ చేద్దరు కానీ, చాలా నీరసంగా ఉన్నారు, మామయ్య గారిని చూసుకోవాల్సింది మీరే కదా, మీరే నీరసపడిపోతే ఎలా అత్తయ్య, మీరు ఇవేమీ మనసులో పెట్టుకోకండి, ముందు మీరు రండి అంటూ ఇంకా తనను తీసుకుని వెళ్తుంది నర్మద. ఇంకా ప్రేమ ఏడుస్తూ ఉంటుంది. వల్లీనైతే చందు చాలా కోపంగా అయితే మాట్లాడతాడు. ఇంకా ప్రేమ అయితే ఏడవడం మొదలు పెడుతుంది. నేను ఏం తప్పు చేశాను, నేను ఏ తప్పు చేయకపోయినా నన్ను అందరూ తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, నేను చెప్పడం బట్టే కదా, అమూల్య తాళి కట్టుకుని రావడం వల్లే కదా మామయ్య గారు పరువు నిలబడింది, ధీరజ్ ఎప్పటికైనా అర్థం చేసుకుంటాడు అని చెప్పి ఇంకా ప్రేమ అయితే అనుకుంటుంది. ప్రేమ ఎందుకు ఇలాంటి పిచ్చి పని చేసింది, ఒక్క క్షణం ఆలోచించాల్సింది, ఎవరితైనా ఒక్క మాట చెప్పాల్సింది, అక్కడ మాట చెప్పే అవకాశం ఎవరి సలహా అయినా తీసుకునే అవకాశం లేదేమో, అందుకే అలా ఆలోచించి మామయ్య గారి పరువుని కాపాడడం కోసమే ప్రేమ ఇలా చేసి ఉంటుంది అని చెప్పి నర్మద కాస్త అనుకుని, ఏంటి నర్మద, ఏం ఆలోచిస్తున్నావు, ఆయన నన్నొక్కదాన్ని తీసుకొచ్చావేంటి, ప్రేమ కూడా ఏమీ తినలేదు కదా, ధీరజ్ వాళ్ళు వీళ్ళెవరూ కూడా ఏమీ తినలేదు కదా అని చెప్పాను. కానీ వాళ్ళు ఇప్పుడు ఏమీ తినరులే అత్తయ్య, తర్వాత చూసుకుందాం, ముందు మీరు తినండి, తర్వాత వాళ్ళ గురించి మాట్లాడదామని చెప్పాను. కానీ సరే అని చెప్పి ఇంకా ఇంకా తనకైతే పెట్టి వేదవతికి అయితే పెట్టి తీసుకెళ్ళి అక్కడికి పెడుతుంది. ఇంకా ప్రేమ ఏడుస్తూ ఉండగా, ఎందుకు ప్రేమ తొందరపాటు నిర్ణయం తీసుకున్నావని కానీ, ఆ టైంలో నాకు ఎవరికి చెప్పి సలహా తీసుకునే అవకాశం లేకపోయింది అక్క, నీకు చెప్పే అవకాశం లేదు, ఎందుకంటే అక్కడ విశ్వ కార్ రెడీ చేస్తానని బయటికి వెళ్ళాడంట, విశ్వ కార్ రెడీ చేసి వచ్చేలోపు అమూల్యకు నేను సలహా ఇవ్వాలి, సలహా ఇవ్వకపోతే అమూల్య నార్మల్గానే వచ్చేస్తే అమూల్య జీవితం విశ్వ చేతిలో నాశనం కాకపోయినా నాశనం అయిందనే కదా 10 మంది చెప్పుకుంటారు, ఇంకా అలా జరగడం కంటే మంగళసూత్రాలు మెడలో కట్టుకోవడమే మంచిది అని చెప్పి మంగళసూత్రాలు కట్టుకోమని సలహా ఇచ్చాను, నేను ఇచ్చిన సలహా కరెక్టో కాదో నాకు తెలియదు, కానీ ఆ సమయంలో అమూల్య పరువు కాపాడడం కోసం నేను ఇచ్చింది నాకు మంచిదనే అనిపించింది అక్క, ఎవరు ఎలా అర్థం చేసుకున్నా నాకైతే అర్థం కాదక్క అని చెప్పి ఇంకా ప్రేమ కాస్త ఏడ్చేసరికి అన్నీ సర్దుకుంటాయి, మామయ్య గారి ఆరోగ్యం కూడా కుదుటపడింది, అన్నీ సర్దుకుంటాయి, కానీ విశ్వ భార్యగా అమూల్య అక్కడ ఉంటుందా, లేక విశ్వ నోటితోనే తను ఏ తప్పు చేయలేదని, అమూల్య తనంతట తానుగానే తాళి కట్టించుకున్నాను అన్న విషయాన్ని బయట పెట్టాలనే ఉద్దేశంతో అమూల్య ఆ ఇంట్లో అడుగుపెట్టిందో అర్థం కాని స్థితిలో ఉంది అనగానే, చూడాలక్క ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో ఏమీ అర్థం కాని పరిస్థితిలో ఉంది అని చెప్పి వల్లి ఇటు నర్మద ప్రేమ మాట్లాడుకుంటారు. ఇదంతా జరగడానికి కారణం వల్లి అక్క వల్లే ఇవన్నీ జరిగాయి, వల్లి అక్క గనక వాళ్ళిద్దరికీ సపోర్ట్ చేయకపోయి ఉంటే ఇంత పెద్ద ప్రాబ్లం వచ్చేది కాదు కదక్క, ఇన్ని ఇబ్బందులు వచ్చేవి కాదు కదా అని చెప్పాను. కానీ అవును నిజమే, ఇంత ప్రాబ్లం ఇన్ని ఇబ్బందులు నిజంగా వచ్చేవి కావు అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా అనుకుంటారు. ఇంకా అలా అనుకున్న తర్వాత అమూల్య తాళి కట్టుకోమని ప్రేమ చెప్తే కట్టుకుందా, ఇప్పుడు అమూల్య ఇంట్లోకి కోడలుగా అడుగుపెట్టింది, ఇప్పుడు నాతో మాట్లాడడం లేదు, ప్రేమ విషయం బయట పెట్టింది, నా విషయం బయట పెట్టకుండా ఉండొచ్చు కదా, నా గురించి కూడా బయట పెట్టేయాలా, నా గురించి బయట పెట్టడం వల్ల ఇప్పుడు బాకు నా మీద పేకల దాకా కోపం ఉంది, బాకు నా మీద కోపం ఎప్పుడు తగ్గుతుందో, ఈ విషయాలన్నీ మామయ్య గారికి తెలిస్తే అసలు మూల కారణం నాదేనని, నా వల్ల ఇదంతా జరిగిందని, మామయ్య నన్ను ఇంట్లోంచి బయటకు గెంటేస్తారు అని చెప్పి ఇంకా వల్లి కాస్త కంగారు పడుతూ ఉంటుంది. చూద్దాం
మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.